అదిగదిగో గురువు, ఇదిగిదిగో గురువు, అదిగదిగో గురువు, ఇదిగిదిగో గురువు. రే మన బద్ధ శత్రువులు ఆ క్రైస్తవులు ఎలా ఉన్నారా? ఇంకెలా ఉంటారు గురువా? జబ్బులతో, రోగాలతో, అప్పులతో ఆగలేక ఏగలేక పైకి పోతున్నారు గురువా. అవునవును అవునవును. ఓకే ఓకే. వాళ్ళు పరలోకంలోనికి వెళ్లకుండా ఉండాలంటే ముఖ్యంగా 3 పనులు చేయాలి. ఏంటి గురువా? వాళ్ళు ప్రార్థన చేయకూడదు. అవునవును అవునవును. వాళ్ళు వాక్యం చదవకూడదు. అవునవును అవునవును. ముఖ్యంగా బాప్తిజం అస్సలు తీసుకోకూడదు. అవునవును అవునవును. ఆ పని చేయాల్సింది మీరేరా. ఆ క్రైస్తవుడు వస్తున్నాడు బైబిల్ పట్టుకొని ప్రార్థన చేయబోతున్నాడు. మీరు ఎలా చెడగొడతారో చెడగొట్టండి. గురువా నేను వెళ్తా గురువా. ఆనాడు యోబుని యోయో అనిపించింది నేనే గురువా. నువ్వేనా? నేనే గురువా. అందుకే దేవుడు 2 దీవించాడు. నేనెళ్తా గురువా. ప్రార్థన చేయకుండా ఆపుతాను. వాసన ఎక్కడా? వాసన కుళ్ళు వాసన ఎక్కడెక్కడా? కుట్ర వాసన ఎక్కడెక్కడా? వీడి దగ్గరే. వీడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వీడికన్నా ఎవరైనా బాగా చదివితే కుళ్ళు, మంచి బట్టలు వేస్తే కుళ్ళు, ఇంకా సంఘానికి వస్తే కుళ్ళు, ఎవరైనా స్టేజ్ ఎక్కితే కుళ్ళు, కుళ్ళే కుళ్ళు, కుళ్ళే కుళ్ళు, కుళ్ళే కుళ్ళు, కుళ్ళే కుళ్ళు. వర్షిప్ చేస్తే కుళ్ళే కుళ్ళు, ప్రార్థన చేస్తే కుళ్ళే కుళ్ళు. ఒరే అప్పిగా, ఇంత కుళ్ళు మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఎలా ఆలకిస్తాడ్రా? ఆలకించడు. ప్రార్థన ఆపై. చూసావా గురువా వాడి ప్రార్థన ఎలా ఆపేశానో? కుళ్ళు నాలో లోపం ఉండొచ్చు, అయినా నేను ప్రార్థిస్తాను. కుళ్ళు నశించే జయాన్ని నాకు దేవుడు ఇస్తాడు, అయినా నేను ప్రార్థిస్తాను. చి వేస్ట్ ఫెలో. గురువా నేను వెళ్తాను గురువా. 6 అడుగుల ఆజానుభావుణ్ణి. ఐ టేక్ ద ప్రాజెక్ట్. లేట్ చేయబాక, అటుపోయి సావు. వేస్ట్ ఫెలో, యు ఆర్ వేస్ట్ ఫెలో. నువ్వేం చేయగలవురా? నువ్వేం చేయలేవురా. నీ వల్ల ఏదీ కాదు. మాట రూపంలో కాదు కానీ పాట రూపంలో చేసి చూపిస్తాను చూడు. ప్రియమైన యేసయ్యా. ఒరేయ్ ఏంట్రా అలవాట్లో పొరపాటు యేసయ్యా అంటున్నావు? నాదే పొరపాటు గురువా. మళ్ళీ పాడతాను చూడండి. ప్రియమైన వేస్ట్ అయ్యా, వేస్ట్కే రూపమా, వీడొక వేస్ట్ ఓరి దేవుడు యేసయ్యా. ఒరేయ్ ఆపేయ్ ఆపేయ్. గురువా చూసావా ఎలా ఆపానో నా మాటలతో? నేను పనికిరానే వాడు కావచ్చు, కానీ నా దేవుడు నన్ను పనికొచ్చే పాత్రగా నన్ను మారుస్తాడు. ఇంకనూ నేను ఆయన ప్రార్థిస్తాను. ఇప్పుడెవరు వెళ్తారా? నేను వెళ్తాను గురువా. నువ్వు వేలడంత లేవు కదరా. పర్లేదు గురువా, నేను చెడగొడతాను. ఒరే అప్పిగా, నీ ఒళ్ళంతా జబ్బే కదరా. మాట రూపంలో కాదు కానీ పాట రూపంలో చెప్పి చూస్తాను చూడండి. జబ్బమ్మ జబ్బు అప్పిగట్ల గాడికి, లేనే లేదు జబ్బు అప్పిగట్ల గాడికి. జబ్బమ్మ జబ్బు అప్పిగట్ల గాడికి, లేనే లేదు జబ్బు అప్పిగట్ల గాడికి. అప్పిగట్ల గాడికి, అప్పిగట్ల గాడికి, అప్పిగట్ల గాడికి. ఒరే అప్పిగా, నీకు క్యాన్సర్ కదరా. నీకు క్యాన్సర్ ఇచ్చింది నేనే కదరా. దేవుణ్ణి తిట్టి ప్రార్థన మానేసి చచ్చిపో చచ్చిపో. చూసావా గురువా
ఎలా చెడగొట్టానో ప్రార్థన చేయకుండా? పిట్ట కొంచెం కోటగానం అంటే ఇదేరా. నాకు ఎన్ని రోగాలు వచ్చినా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. చనిపోయిన లాజర్ని లేపిన ద గ్రేట్ హీలర్ నన్ను కూడా బాగా చేస్తాడు. నేను ఆయనకి ఇంకా ప్రార్థన చేస్తాను. తర్వాత ఎవరు వెళ్తారా? నేను వెళ్తా గురువా. చెడగొట్టు అయితే. అపజయం అంటే అప్పిగట్లగాడే, ఓటమి అంటే అప్పిగట్లగాడే, ఆరిపోయే దీపం అప్పిగట్లగాడే, లేనలేదు రూపం అప్పిగట్లగాడే, 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 అప్పిగట్లగాడే. అపజయానికి అడ్రస్ కేర్ ఆఫ్ ఓటమి వీడే గురువా. వీడు డిగ్రీ ఫెయిల్ కదా, 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్, పీజీ నుండి ఏజీ వరకు అన్నీ ఫెయిలే కదా గురువా. చూసావా గురువా వాడు ఓటమిని ఎలా గుర్తు చేశానో? విజయం సాధించాల్సిన అవసరం నాకు లేదు. దేవుని వెంట ఉంటే విజయం నా సొంతం అవుతుంది. నేను ఇంకా ప్రార్థిస్తాను. ఇంకెవరు వెళ్తారా? నేను వెళ్తా గురువా. పాపం పాపం ఇది నువ్వు చేసిన పాపం. ఇన్ని పాపాలు కాదురా, ఎన్ని పాపాలు చేశావు. ఇన్ని పాపాలు చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు కూడా. అందుకే నీ పాపాలను మాటల్లో కాదు పాటల్లో చెప్తా వినుకో. పాపిగాడు వీడు పాపిగాడు, పాపాలెన్నో వీడు చేశాడండి, ప్రార్థన కూడా వీడు చేస్తాడంట. పాపి 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 ప్రార్థన కూడా చేస్తాడు. పాపి 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 ప్రార్థన కూడా చేస్తాడు. గురువా చూసావా ఎలా ఆపేశానో? పుట్టిన ప్రతి మనిషి పాపంతోనే పుడతాడు. కాబట్టి నేను కూడా పాపిని. నా పాపాలన్నీ దేవుని దగ్గర నేను కడుక్కుంటాను. నేను ఇలానే ప్రార్థిస్తాను. గురువా ఇప్పటికైనా నేను వెళ్తా గురువా. ఇప్పటికైనా నీ సెక్రటరీని అనిపించుకుంటా గురువా. నన్ను పంపించు గురువా. ఒరే అప్పిగా, ఓరోరి అప్పిగా, ఎవరికైనా ముక్కు మీద కోపం ఉంటుంది, నీకు టాప్ టు బాటం కోపమే కదరా జాంగ్రీ మహోడా. మాటల్లో కాదు కానీ పాటల్లో చెప్తాను వినుకో. ప్రార్థన చెయ్యొద్దయ్యా, ముక్కోపమే మీకుందయ్యా, నీ ప్రార్థన ఆపే అయ్యా. బారికి వెళ్ళు బీరే కొట్టు ప్రార్థన మానే, బారికి వెళ్ళు బీరే కొట్టు ప్రార్థన మానే, బారికి వెళ్ళు బీరే కొట్టి ప్రార్థన మానే. అరే ప్రార్థన చెయ్యొద్దురా. గురువా ఎలా ఆపేశానో చూసావా వీడి ప్రార్థన? కోపం సూర్యాస్తమయించే వరకు ఉంటుంది, కానీ ఇంకా నేను ఆయన్ని ప్రార్థిస్తాను. మీ వల్ల కాదు, నేను చెడగొడతాను. పడుకో పడుకో జో జో. అందరూ పడుకున్నారు, నువ్వు నుంచున్నావేంట్రా? గురువా కూర్చొని పడుకోవాలో పడుకొని పడుకోవాలో ఏమీ అర్థం కావట్లేదు గురువా. పడుకోరా నువ్వు కూడా. సాతాను నిన్ను ఎంతగానో శోధిస్తున్నాడు. యేసుక్రీస్తు ఎడతెగక ప్రార్థించి శోధనలెన్నో జయించాడు. మనం శోధన జయించాలంటే ప్రార్థనే మన ఆయుధం. వేకువజామునే లేచి దావీదు వలె ప్రార్థన చేయాలి. నేను బాప్తిసం తీసుకుంటాను పాస్టర్ గారు. ఒరేయ్ లెగవండిరా, లెగవండి. దున్నపోతులాగా పడుకున్నారు కదరా. వాడు బాప్తిసం కూడా తీసుకుంటున్నాడంట. గురువా మేము ప్రార్థన చేయకుండా అన్న ఆపేశాం, నువ్వు ఏకంగా బాప్తిసం తీసుకోమనే పంపించావు కదా గురువా. నువ్వే వేస్ట్ ఫెలో. ఎలాగైనా చెడగొట్టండిరా.
ఎలాగైనా చెడగొట్టండిరా. యేసు ప్రభు వారు వస్తున్నారు రోయ్. ఈయన పిలవకుండానే వచ్చేస్తాడు పేరంటానికి వచ్చినట్టు. ఎవ్వరిని వదలడు. పాపం నీ ఒళ్ళంతా జబ్బే కదరా. యేసయ్యా 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 నేను వెళ్ళి ఏసై సంగతి చూస్తాను. ఏసయ్యా ఆగు ఆగు.